విజయవాడ న్యూస్ పీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేడు ఇంటర్ ఫలితాలు అయితే మాత్రం ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. మరి మీ పిల్లలందరూ కూడా చక్కగా పాస్ అవ్వాలని, మంచిగా ఉత్తీర్ణులు అవ్వాలని, వాళ్ళు అనుకున్న లక్ష్యాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇప్పుడు ఈనాడులోకి వెళ్ళిపోదాం. ఈనాడులో మొదటి పేజీలో పోలీసుల పైన పైశాచికం, కాకీలపై జగన్ అంచరగనం, దాష్టికాలు చూసుకోవచ్చు. ఉద్యోగులపై వైకాపా మోకల ప్రతాపం, 5 ఏళ్లుగా దాడులు దౌర్జన్యాలతో బెంబేలు, యమబట్టుల్లో రెచ్చిపోతున్న నేతలు కార్యకర్తలు, అయినా నోరు విప్పని ముఖ్యమంత్రి జగన్, మాటలకు పరిమితమైన ఫ్రెండ్లీ ఎంప్లాయీ ప్రభుత్వం అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. అంటే చివరికి పోలీసుల పైన కూడా పైశాచికంగా దాడులు జరుగుతున్నాయి అనే విషయాన్ని హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య, మృతుడు విజయనగరం జిల్లా వాసి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీంట్లోనే భాగంగానే అదే వార్త కూడా ఇచ్చారు. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే 727 ఎకరాల మింగేసే కుట్ర అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అన్నమయ్య జిల్లాలోని మరి వ్యాసరాయ మఠం భూములపై పెద్ద ఆయన కన్ను, మఠం దేవాదాయ శాఖ పరిధిలోని రావడంతో భూములు నిషేధిత జాబితాలోకి, వాటిని జాబితా నుంచి తొలగించాలని అధికార పార్టీ నేత ద్వారా అర్జీ, వేగంగా కదులుతున్న దస్త్రం, కుదరదంటూ దేవాదాయ శాఖ ఏజీ అభిప్రాయపడినా పట్టించుకొని వైనం అంటూ అంటే ఒక భూమిని మింగేసే కుట్ర చేస్తున్నారంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇంకా అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే నేడు ఇంటర్ ఫలితాలు మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు అయితే రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా జేఈఈ మెయిన్స్ ర్యాంకులు కూడా 25వ తేదీన విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన మరి ఎన్టీఏ తదనుగుణంగా అడ్వాన్స్డ్ దరఖాస్తు ప్రక్రియలో మార్పులు ఈ నెల 21కి బదులు 27వ తేదీగా నుంచి ప్రారంభం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా మరింత దారుణం ఏంటంటే ఆస్తి పన్ను పెరుగుదల 4వసారి వసూళ్లకు ఒత్తిడి పెంచుతున్న పుర సిబ్బంది అంటూ ఒక వార్తనైతే ఇచ్చారు. ఆస్తి పన్ను 4వసారి పెంచినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు. మీరు కొట్టే దెబ్బకు జగన్ అదిరిపోవాలి, 5 ఏళ్లు నరకానికి సంక్షోభానికి తెరదించేద్దాం. మరి ఇక్కడ చూసుకోవచ్చు. అంబాజీపేట అమలాపురం సభల్లో తెదేపా నేత చంద్రబాబు ప్రజలు గెలవాలంటే ఓటు చీలకూడదు, జనసేన పోటీలో లేని చోట ఆ ఓటు తెదేపా భాజపాలకు పడాలి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇది ఎన్నికలకు సంబంధించి అక్కడికి వచ్చిన జనం ముగ్గురు, అంటే ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి చేస్తున్న యాత్రకు సంబంధించిన వివరాలు. అదేవిధంగా ఇక్కడ జనాలు కూడా పెద్ద ఎత్తున రావడం ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఈయన మామూలు ఈఆర్ఓ కాదు, రాప్తాడులో దొంగ ఓట్ల నమోదు కుట్రగా, జిఎల్ఓ ఏఈఆర్ఓ తిరస్కరించిన ఫామ్ 6 దరఖాస్తులను ఆమోదం, అనంతపురం గ్రామీణ మండలాల్లో వేల సంఖ్యలో బోగస్ ఓట్లు నమోదంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించిన ఆధారంగా ఒక దొంగ ఓటుకు సంబంధించిన వివరాలు అయితే వెల్లడించారు. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు. ఈటీవీ పేరుతో ఫేక్ వీడియోలు వ్యాప్తి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు యాజమాన్యం ఫిర్యాదు అంటూ ఒక వార్త ఇచ్చారు. మరి ఇక్కడ చూసుకోవచ్చు. సజ్జల నకిలీ వార్తల ఫ్యాక్టరీ అంటూ దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. అంటే ఈటీవీ పేరుతో ఫేక్ వీడియోలు చేస్తున్నారని ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. ఇంకా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఈరోజు మనం చూసుకోవచ్చు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వార్త ప్రధాన పేజీలో నిన్న రంజాన్ ఈద్ ముబారక్ నేపథ్యంలో జరిగిన ప్రార్థనలు హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా నగరవాసికి నయవంచన అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. విజయవాడలోనే 107 కోట్ల బాధుడు, మరి విఎల్డి నీరు డ్రైనేజీ చెత్తతో కలిపితే మోతే, మచిలీపట్నం మున్సిపాలిటీ అన్నిటిలోనూ మరి వాత, జగన్ పాలనలో భరించలేనంత పన్నుల భారం అంటూ ఒక వార్త హైలైట్ చేసుకొచ్చారు. ఈ పన్నుల భారం ఎంత పెంచారు అనేది కూడా వివరంగా ఒక వార్త అయితే ఇచ్చారు. అంటే పన్నులు పెంచిన నేపథ్యంలో వార్తని హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఆస్మీ సారు ఇదేం కనికిట్టు అని ఒక వార్త అయితే ఇచ్చారు. కనికిట్టు అంటే మీకు అర్థమైంది కదా ఏ ఏరియాకి సంబంధించిందో. పోలీస్ స్టేషన్పై వైకాపా దాడి చేస్తే ఎస్ఐ విఆర్క, గంజాయి బ్యాచ్పై కేసులు పెట్టని సిఐ పైన విచారణ లేదా, బందరులో ఒకలా గుడివాడలో మరొకలా పైన విమర్శలు వస్తున్నాయంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. ఇక పశ్చిమ రూపురేఖలు మారుస్తా అంటూ మరి ఇక్కడ మనం చూసుకోవచ్చు. పైలా సోమనాయుడిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న సుజనా చౌదరి. పైలా సోమనాయుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించిన నేపథ్యంలో ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. ఇంకా మనం చూసుకోవచ్చు. ఇక్కడ
తరమడం ఒక్కడే తక్కువ అంటూ తరమడం ఒక్కడే తక్కువ అంటే తరుపుతున్నారు అన్న విషయాన్ని తెలియజేస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు కొడాల నానిని నిలదీస్తున్న గుడ్మెన్పేట వాసులు పాత చిత్రం అంటూ ఒక ఫోటో వేసి మరి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు వెల్లంపల్లి శ్రీనివాస్ సంబంధించి కూడా ఒక ఫోటో ఇచ్చారు. మన ఇక్కడ న్యూ రాజరాజపేటలో పట్టాలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలంటే వెల్లంపల్లిని ప్రశ్నిస్తున్న మహిళలు అంటే తరమట్లేదు కానీ ప్రశ్నిస్తున్నారంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అంటే వైసీపీ నాయకులకు సంబంధించిన ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. రోజు ఆంధ్రజ్యోతి ప్రధాన శీర్షికలోకి వెళితే ఇక్కడ మనం చూసుకోవచ్చు రైతాంగానికి చల్లని కబురు. మరి రైతుల గురించి ఒక మంచి వార్త చెప్పే అవకాశం నాకు ఇచ్చారు. ఈ ఏడాది ముందే రానున్న నైరుతి పవనాలు క్షీణిస్తున్న మరి ఎల్ నీవో జూన్ కల్లా లానివా పరిస్థితులు అనుకూలంగా పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. మంచి వర్షాలు కురుస్తాయని నిపుణుల అంచనా, నైరుతిపై త్వరలోనే ఐఎండి తొలి అంచనా విడుదల అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకుంటూ వచ్చారు. మరి చల్లని కబురు త్వరలో. మరి అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు సుమోటో నాటకం, ఇంటింటికి వెళ్ళి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలట. అంటే ఎన్నికల వేళ వైసీపీ సర్కార్ కొత్త కుయుక్తి, జగన్ కోసం సిసిఎల్ఏ అధికారి ప్రయత్నాలు, సుమోటాగా కుల ధృవీకరణ పత్రాలు పునఃపరిశీలన, ఇంటింటికి తిరగాలని రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు, జగన్ తరపున ప్రచారం చేయడం అసలు ఉద్దేశం, పై అధికారికి తెలియకుండానే ప్రభాకర్ రెడ్డి అత్యుత్సాహం, కోడ్ ఉల్లంఘించలేమని జేసీలు తహసీల్దారులు ఆందోళన అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ మనం చూసుకోవచ్చు మరి నిన్న జరిగిన కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేసిన పర్యటన నేపథ్యంలో ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు బీసీలకు 50 ఏళ్లకే 4,000 రూపాయలు పింఛను, 1,50,000 కోట్లలో సబ్ ప్లాన్ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు. చంద్రన్న బీమా 10 లక్షల పెంపు, శాశ్వత కుల ధృవీకరణ పత్రాలంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. మరి ఇక్కడ చూసుకోవచ్చు ఒక్క ఛాన్స్తో మాఫియా రాజ్, మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం ఖాళీ, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తారు. ఇంతేకాకుండా జగన్ జైలుకే అంటూ ఒక వార్త ఇచ్చారు. జైలు బెయిలుకు మధ్య ఊగిసలాడుతున్న కూటమిని ఎవడరా ఆపేది, పచ్చని కోనసీమలో కుల చిచ్చు రగిల్చింది జగనే అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకుంటూ ఒక వార్త ఇచ్చారు. ఇంకా ఇది చూసుకోవచ్చు ఈద్ ముబారక్, నిన్న రంజాన్ శుభాకాంక్షల నేపథ్యంలో ఈద్ ముబారక్ సంబంధించి మరి ఇక్కడ చూసుకోవచ్చు కర్నూలులో జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించి ఒక హైలైట్ చేశారు. ఇంకా అదేవిధంగా ఇప్పటికీ 100 కోట్లు కోడు వచ్చాక స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ ఇది అంటూ మీనా గారు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకుంటూ వచ్చారు. మధ్యాహ్నానికే మందు గాలి, ఎన్నికల కోడ్తో కోటా మేరకే అమ్మకాలు, కోటా పూర్తి కాగానే మద్యం షాపులు మూత, దీంతో ఉదయాన్నే షాపుల ముందు బార్లు, వైసీపీ వాళ్ళకైతే కోరినంత అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక ఇక్కడ చూసుకోవచ్చు ఆలయం కాదు ఆదాయం ముఖ్యం. మరి సిఎస్డిఎస్ లోక్ నీతి ప్రీ పోల్ సర్వేలో ఓటర్ల మనోగతం, నిరుద్యోగం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్న 27% మంది, రామ మందిరానికి 8% మంది మాత్రమే ఓటు, ధరల పెరుగుదలపైన జనంలో ఆగ్రహం, నిమ్మాదాయ వర్గాల్లో కేంద్రంపై అసంతృప్తి, ఉన్నత మధ్యతరగతి ప్రజల్లో సానుకూలత అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. మరి ఇక్కడ చూసుకోవచ్చు గిరిజన చట్టాల తొంగలోకి మన్యంలో స్టోరేజ్ హైడ్రో పవర్ అదానీ చేతికి, మరి గిరిజనేతర ఇవ్వకూడదని స్పష్టంగా నిబంధనలు, అయిన అదానీతో పాటు మరో సంస్థ కేటాయింపు, 2,000 ఎకరాలకు పైగా భూములు కట్టబెట్టే ఏర్పాట్లు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక ఇక్కడ చూసుకోవచ్చు బస్తీ వాసులపైన బాధుడు, ఆస్తి పన్ను మరోసారి 15% పెంపు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఆస్తి పన్ను పెంచిన నేపథ్యంలో మరి పెద్ద ఎత్తున పెంచారని ఒక వార్త అయితే హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా ఆంధ్రజ్యోతి ఎన్టీఆర్ జిల్లా విషయానికి వస్తే మరి నిన్న మనం చూసుకోవచ్చు రంజాన్ కళ కనబడుతుంది. ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి సంబంధించి హైలైట్ చేసుకుంటూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా ఎన్నికల సన్నాహం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. నేడు నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు ర్యాండమైజేషన్, కలెక్టరేట్లో రాజకీయ పార్టీల సమక్షంలో కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా ప్రారంభం కానున్న ప్రక్రియ, నియోజకవర్గాల వారీగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు హైలైట్ చేసుకుంటూ. చిన్న బ్రేక్, కాస్త తగ్గిన ఉష్ణోగ్రతలో నేడు రేపు కొంచెం తక్కువగానే, ఎల్లుండి నుంచి మళ్ళీ పెరుగుదల, సైక్లోనిక్ సర్కిల్ ప్రభావం కారణంగానే అంటూ మరి ఎండల విషయం మీద ఒక వార్త అయితే హైలైట్ చేసుకుంటూ వచ్చారు.
ఇంకా అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు, మధ్యలో వచ్చి సెంట్రల్లో వెల్లంపల్లి అనుచరులు పెత్తనం. మరి భయంకరంగా ఇచ్చారు వార్త. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరులకు తగ్గిన ప్రాధాన్యం. స్థానిక వైసీపీ కార్పొరేటర్ల నేతల నుంచి నిరసన. ఊరించి ఉసూరు అనిపించినారంటూ ఆగ్రహం. వెల్లంపల్లి పర్యటనలకు నామమాత్రంగా హాజరు. అనుచరుడు బుజ్జి బాబుదే హవా అంతా. డివిజన్ ఇన్ఛార్జీలందరూ పశ్చిమ వారే, సొంత వారిని కాదని పక్క పార్టీల వారి వైపున చూపులు అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. మరి వెల్లంపల్లి మధ్యలో వచ్చి అంటూ ఒక వార్తను అయితే హైలైట్ చేసుకుంటూ వచ్చారు. మరి సెంట్రల్లో వెల్లంపల్లి అనుచరులు పెత్తనం అంటూ హైలైట్ చేసిన ఈ నేపథ్యంలో మరి ఇక్కడ మనం చూసుకోవచ్చు, హారతి పడితే 1000. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తాయిలాలు. పత్తా లేని ఎన్నికలకు అబ్జర్వర్ టీము పత్తా లేరంట. అంటే పరిశీలించే వాళ్ళు ఎవరు లేరంట. ఇక్కడ డబ్బులు ఇస్తున్నట్టుగా ఒక ఫోటో కూడా వేశారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, ములకలమ్మలో మళ్ళీ తవ్వకాలంటూ మళ్ళీ ఇంకో వార్త ఇచ్చారు. అంటే నన్ను ఆపారు, మళ్ళీ తవ్వకాలు స్టార్ట్ చేశారంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. తప్పులను సవరించండి, జిఎల్ఓలకు కలెక్టర్ ఆదేశాలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇటు ఓటర్ కార్డుల్లో తప్పులపైన వచ్చిన వార్తకి స్పందించారు మన కలెక్టర్ గారు అంటూ ఒక వార్త ఇచ్చారు. సాక్షిలోకి వచ్చేద్దాం. సాక్షిలో మరి ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఈనాడు చదివిన నేపథ్యంలో దానికి భిన్నంగా ఈ వార్తలు ఉంటాయి. అయితే మనం సాక్షి గురించి కూడా చెప్పాలి కాబట్టి ఆ వార్తలు కూడా చదివి వినిపిస్తాను మీకు. ఓ విధానము లేదు, నినాదము లేదు, ఆరోపణలే అజెండా. 2014-19 మధ్య తాను చేసిందేమీ లేక చంద్రబాబు దుష్ప్రచారం. విధ్వంస పాలన, రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ రోజు అరుపులు అంటూ ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మాత్రం నవ్వుతూ వేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఫోటోలు చాలా సీరియస్గా వేశారు. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, అంటే ఏంటో రాష్ట్రాన్ని ఏం నాశనం చేశారో చెప్పే పరిస్థితే లేదంటూ ఒక వార్త కూడా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించి మరి ఈరోజు నేడు ఇంటర్ ఫలితాలు అంటూ ఒక వార్త కూడా ఇచ్చారు. మరి ఇక్కడ చూసుకోవచ్చు, ఒంటరిగా ఎదుర్కొనలేక మళ్ళీ అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, చంద్రబాబు పేదల ద్రోహి, వైద్య విద్యను వ్యాపారంగా మార్చిన పెత్తందారుడు, ప్రైవేటు వైద్య కళాశాల ఏర్పాట్లో ప్రోత్సహించిన టీడీపీ అధినేత చంద్రబాబు అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ప్రపంచం మేమంతా సిద్ధం అంటూ ఒక వార్త ఇచ్చారు. నిబద్ధత నిజాయితీతో పనిచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు జనం నీరాజనం అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. ఇక ఫ్యాక్ట్ చెక్, పచ్చగంతలు తీస్తే రోడ్లు కనిపిస్తాయంటూ రోడ్ల మీద రాసిన వార్తని ఈనాడుకి, అదేవిధంగా మరి ఆ ఈనాడుకి సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఈనాడు దగా కోడ్ రాతలు అంటూ ఒక వార్త అయితే మళ్ళీ ఇంకోటి ఇచ్చారు. నిస్సిగ్గా నిజాలను కాలదని అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అంటే ఈనాడులో ఏదైనా వార్త వస్తే దానికి తగ్గట్టు ఫ్యాక్ట్ చెక్ అంటూ ఒక వార్త అయితే ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, బాబును మించిన ఊసరవల్లి షర్మిల అంటూ ఇక్కడ మనం చూసుకోవచ్చు, వైఎస్ఆర్సీపీ ఫౌండర్ కొండ రఘువారెడ్డి ఫైర్ అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, వాలంటీర్లపై చంద్రబాబు కపట ప్రేమ అంటూ నిన్నటి వరకు వాలంటీర్లను తోలనాడింది చంద్రబాబు. తిరిగి జన్మభూమి కమిటీలను తేవాలన్నదే ఆయన ధ్యేయం. ఈ కమిటీల సభ్యులనే వాలంటీర్లుగా చేయాలనుకుంటున్నారు. ఇది జరగని పని అంటూ మార్గదర్శిపై సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకం. మరి బాబును గద్దెనెక్కించేందుకు రామోజీ దిగజారిపోయారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఎంపిక శాస్త్రీయంగా జరిగింది, మార్పులు ఉండవు అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. ఇక మనం చూసుకోవచ్చు, మహిళా వాలంటీర్లపై గుండాగిరి, కాకినాడ రూరల్లో జనసేన అభ్యర్థి దాష్టికం అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, నిన్న భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు జరిగిన నేపథ్యంలో మరి ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. కడప ఈద్గాలో ప్రార్థన చేస్తున్న ముస్లింలంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. ఇంకా సాక్షి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిటీ విషయాలకు వస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఒక పాపను చక్కగా ప్రార్థన చేస్తున్నట్టుగా, మంచి నమాజ్ చేస్తున్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. చక్కగా విజయవాడ సిటీ నగర్లోని ఈద్గా సంబంధించిన స్థలంలో ప్రార్థన చేస్తున్న ముస్లింలకు సంబంధించి ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. మరి చూసుకోవచ్చు ఈ ఫోటోలను. ఓకే, గొప్ప సాంఘిక సంస్కర్త జ్యోతిరావు పూలే అంటూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు. అంగన్వాడీ ఏబిసిడి అంటూ ఒక వార్త ఇచ్చారు. అంగన్వాడీలో జరుగుతున్న మంచి కార్యక్రమాలకు సంబంధించి ఈ వార్త అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం వైఎస్ఆర్ పేరు మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విద్యా సంస్కరణలో ఇది ఒకటి అంటూ
55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, 8 లక్షల మంది పైగా చిన్నారులు పౌష్టికాహారంతో పాటు ఆంగ్ల బోధన జరుగుతుందని, అంగన్వాడీ టీచర్లకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్టుగా, ప్రత్యేక సిలబస్ను కూడా రూపొందించి మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా ఇచ్చినట్టుగా ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. ఇక ఇక్కడ చూసుకోవచ్చు, జగన్మాతకు పుష్పాభిషేకం అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. సార్వత్రికం సర్వం సిద్ధం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. జిల్లాలో ప్రశాంత ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. ఇక ఇక్కడ చూసుకోవచ్చు, 6.74 కోట్ల విలువైన నగదు మద్యం సీజ్ అంట, అదొక వార్త ఇచ్చారు. నిష్పక్షపాత ఎన్నికల లక్ష్యంగా ముందుకెళ్లాలని ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. ఇది ఈరోజు సాక్షికి సంబంధించిన సిటీ వార్తలు.